ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను. చేరి వచ్చిన మనమందరము కూడా ప్రభువును ఆరాధించిన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనములు మనం అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు అందరం కలిసి చదువుదాము. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా, బూది యంత్రముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుతా వచ్చినాం కదా. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఎలాంటి వాగ్దానం ఇస్తా ఉన్నాడు అంటే, నేను ఏర్పరచుకున్నాను, నేను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను అని చెబుతూ దేవుడు అంటా ఉన్నాడు కదా. భయపడకు, నేను నీకు దేవుడై ఉన్నాను. దిగులు పడుకు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. మనుషుని యొక్క జీవితంలో భయాలు ఉన్నాయి, దిగులున్నాయి, సహాయము కొరకు ఎదురు చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎప్పుడు ఏర్పరచుకున్నాను? జగత్తు పునాది వేయబడక మునిపే అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నవాడు. ఏర్పరచుకున్న దేవుడు అంటా ఉన్నాడు కదా, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నీకు సహాయము చేయవాడను నేనే. ఇంత గొప్ప వాగ్దానం మనం కలిగి ఉండి కూడా మన అనుదిన జీవితంలో మనకు భయాలు ఉంటాయి, దిగులు ఉంటుంది, మనకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరని అనిపిస్తూనే ఉంటుంది. ఈ వాగ్దానాన్ని మనం నిత్యం మర్చిపోతూ ఉంటాం. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. అయితే ఈ ఉదయకాలంలో ఆరాధన కొరకై ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నీకు సహాయము చేయువాడను నేనే. మనకు సహాయము చేయువారు ఎవరు? ఈ లోకంలో అమ్మా నాన్న వల్ల కాదు, బంధువులు స్నేహితులు కాదు, చేస్తారు. అయితే వాళ్ళ పరిమితులను బట్టి, వారికి ఉన్నటువంటి సామర్థ్యం బట్టి వారు చేయగలరు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే. ఎలాంటి సహాయం చేస్తాడు చూడండి. మనం చూస్తూ వచ్చినట్లయితే రాయబడుతుంది, దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. ఎవరు చెప్తున్న మాట ఇది? రాజు అయినటువంటి ఆస. రాజు అంటా ఉన్నాడు దేవుని గురించి, ప్రభువా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు కూడా లేరు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము చదవండి ఎవరన్నా. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే
ఎక్కువ సహాయము మనకు కలదు. ఎవరంటా ఉన్నారు ఈ మాట? ఎవరన్నారు? రాజైన హిజ్కియా. నేను చదువుతున్న మాట ఇక్కడ 32వ అధ్యాయంలో ఏముంది? రాజైన హిజ్కియా అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు? అయ్యా, సన్హెరీబు రాజుకు సహాయం చేసేవారు ఉన్నారు, బలం చేసేవారు ఉంది. అయితే అతనికి కలిగి ఉన్న ఆ రాజుకు కలిగి ఉన్నటువంటి సహాయము కంటే ఎలాంటి సహాయం అంటే మనకి ఎక్కువైన సహాయం. ఎలాగ వస్తుందంట చూడండి, 8వ వచనం రాయబడుతుంది, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు. కాబట్టి మన దేవుడు ఎలాంటి సహాయం చేస్తాడు? ఇతరులకు కలిగిన సహాయము కంటే దేవుడు మనకిచ్చే సహాయం ఎలాంటిది? ఎక్కువైన సహాయం. రాజైనటువంటి ఆస అంటా వచ్చినాడు, అయ్యా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు కూడా. హిజ్కియా అంటా ఉన్నాడు, ఎక్కువైన సహాయము మాకు చేసే దేవుడు మాకు ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది 2వ దినవృత్తాంతం అధ్యాయం 26వ అధ్యాయము 15వ వచనం చివరి మాట చదవండి. చాలు. ఇక్కడ రాజు గురించి, ఒక రాజు, ఆ రాజు పేరంట ఉజ్జియా అయినటువంటి రాజు. ఆ రాజుకు సహాయం కలుగుతూ వచ్చిందంట. ఎలాంటి సహాయం అంటది? ఆశ్చర్యకరమైన సహాయం. అనగా ఎవరికి ఉజ్జియా కలుగుతున్నటువంటి సహాయాన్ని చూస్తే ఇతరులకు ఏం కలుగుతూ వచ్చింది? ఆశ్చర్యం. కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి ఉజ్జియాకు, లేకపోతే హిజ్కియాకు, ఆసాకు, ఎవరికైనా సరే దేవుడు ఎలాంటి సహాయం చేస్తూ ఉన్నాడు? ఆశ్చర్యమైన సహాయం. కనుకనే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అంటాడు కదా, ఎస్తేరుకు కబురు పంపుతాడు, నువ్వు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావేమో పర్లేదు, యూదులకి సహాయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి, మరొక దిక్కు నుండి. నువ్వు అనుకుంటున్నావేమో నేను రానని, నా ద్వారానే కలుగుతుంది నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు మౌనంగా ఉండాలనుకుంటున్నావేమో, పర్లే, నువ్వు మౌనంగా ఉన్నా పర్లే, నువ్వేమి చేయకపోయినా పర్లే, నువ్వేం మాట్లాడకపోయినా పర్లే. అయితే మా యూదులకు ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? పైనుండి. కాబట్టి దేవుని ప్రజలకు ఆశ్చర్యకరమైన సహాయం, బలమైన ఎక్కువైన సహాయం. అంత మాత్రమే కాదు, పైనుండి సహాయం. ఎవరు మనకు సహాయం చేయకపోయినా దేవుడు మనకు సహాయం చేసేవాడిగా కనుక ప్రభు అంటా ఉన్నాడు కదా, నేను ఎవరిని? నీకు సహాయము చేయువాడను. వాళ్ళు ఉన్నారు అన్నాడా ప్రభు? వాళ్ళు చూసుకుంటారులే అన్నాడా? వాళ్ళని పెట్టినాలే అన్నాడా? ఏమంటున్నాడు ప్రభు? నేనే నీకు సహాయము చేయవాడు. ఎలాంటి సహాయము? బలము లేని వారికి సహాయం చేసేవాడు. ఎంత సహాయం అది? ఎక్కువైన సహాయం చేసేవాడు. ఏ రీతిగా సహాయం చేశాడు? ఆశ్చర్యకరంగా చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సహాయము? పైనుండి, దేవుని నుండి. కాబట్టి దేవుడు మనకు అంటా వచ్చినాడు కదా, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నీకు సహాయము చేస్తా. ఎట్లా చేస్తాను? బలమైన సహాయం, ఎక్కువైన సహాయం, ఇతరులకు ఆశ్చర్యం కలిగేటువంటి సహాయం. అంత మాత్రమే కాదు, నేను ఇచ్చే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అది పైనుండి మాత్రమే నీకు వస్తుంది. కాబట్టి అలాంటి సహాయకుడు మన దేవుడుగా ఉంటా ఉన్నాడు. మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 17వ వచనం. చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి. రాజు అంటా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేయకపోయిందంటే తన ప్రాణం ఏమైపోయి ఉండేదంట? శీఘ్రముగా, తొందరగా ఎక్కడుండేదంట? మౌనమందు. కాబట్టి నేడు మనము సజీవులుగా ఉన్నాము అంటే కారణం ఏంటి? మన ఆరోగ్యమా, మన బలమా, మన జ్ఞానమా? ఏంటి? దేవుడు మనకు సహాయం. దేవుడు మనకు సహాయం చేయకపోయింటే మనం ఎక్కడ ఉండేవాళ్ళము? సమాధిలో ఉండేవారు. అయితే నేడు మనము సజీవులుగా
ఉన్నాము అంటే కారణం ఏంటంటే దేవుడు మనకు సహాయము చేసిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఒక మాట రాయబడుతుంది అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చదవండి. దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నా, నేటి వరకు బ్రతికి ఉన్నా, నేటి వరకు నేను సజీవుడిగా ఉన్నా అంటే దేనికంటే కారణము దేవుని వలనైన సహాయం. చూడండి, అపోస్తలుల పౌలు జీవితంలో కలిగినటువంటి పరిస్థితిని చూస్తూ వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము చివరి భాగం చదువుదామా? మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక. పౌలు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఎలాంటి పరిస్థితి? ఇంకా నేను బ్రతుకుతానన్న నమ్మకం లేనటువంటి పరిస్థితి వస్తూ వచ్చింది. ఎందుకు? చూడండి, రాయబడుతుంది తన జీవితంలో అపోస్తల ఎక్కడది? గల్తీయులకు రాసిన పత్రికన ఆపదల వలన ఉంటుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చివరి మాట చదువుదామా? అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, ఇంకా ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఇంకా ప్రయాణములు ఆపదలు, దొంగ వల్ల అయినటువంటి ఆపదలు, అన్యజనులైనటువంటి ఆపదలు, ఎక్కడ చూసినా ఏమున్నాయి? ఆపదలే. కపట సహోదరులైనటువంటి ఆపదలు, అనేకమైనటువంటి ఆపదల్లో ఉంటా వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో నేను ఇంకా బ్రతుకుతాను అన్న నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాడు. అయితే రాయబడుతుంది కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని అంటనా అనేకములు. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఎలా విడిపిస్తూ వచ్చినాడు? అద్భుతమైన సహాయం, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. చూడండి, అది రాయబడుతుంది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును. ఏ మరణం నుండి అంటే అది సామాన్యమైన మరణం కాదది. ఎలాంటి మరణం అంటే అది గొప్ప మరణం. అనగా ఆ పౌలు జీవితంలో భయంకరమైనటువంటి ఆపదలు వస్తూ వచ్చినాయి. అయితే దేవుడు పౌలును ఆ గొప్ప మరణము నుండి కనుకనే పౌలు అంటా ఉన్నాడు కదా, అయ్యా ఇట్టి ఆపదలు నేను అనేకంగా నాకు వస్తూ వచ్చిన, అనేక మార్లు నేను ప్రాణాపాయంలో ఉంటా వచ్చిన, దేవుడు నన్ను ఏం చేస్తా వచ్చినాడు? సహాయము చేస్తా వచ్చినాడు. కాబట్టి దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నేను సజీవుడుగా ఉన్నాను. కాబట్టి నేటి వరకు నీవు నేను మనమందరము కూడా సజీవులుగా ఉన్నాము అంటే కారణం ఏంటది? దేవుని సహాయం. కాబట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రభువా, ఆశ్చర్యమైన సహాయము చేసి, ఎక్కువైన సహాయము చేసి నువ్వు నన్ను నేటి వరకు సజీవుడిగా ఉంచినావు, నేటి వరకు నువ్వు నన్ను బ్రతికి. మనకు తెలిసిన విషయమే, యేసు ప్రభు వారు పేతురు గురించి అంటూ, అయ్యా సాతాను మిమ్మలను కోరుకున్నాడు. సాతాను ఏం చేసినాడంట? కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? ఆస్వాదించాలనా? సాతానుని బాగా పేతుర్ని ఆస్వాదించాలనా? పేతుర్ని గొప్పవానిగా చేయాలనా? పేతుర్ని భాగ్యవంతునిగా చేయాలనా? పేతురును నష్టపరచాలని, పేతురును దేవుని సన్నిధి నుండి తొలగింప చేయాలని. అయితే ప్రభు అంటాడు కదా, నేను మీ కొరకు ఏం చేశాను? వేడుకుంటుని. కాబట్టి ప్రభు మన కొరకై వేడుకుంటూ మనల్ని ఇంతవరకు ఏం చేస్తా వచ్చినాడు? సహాయం చేస్తూ సజీవులుగా ఉంచినాడు. చూడండి, ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ సహాయకుడు ఎలాంటి వాడో మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 124వ అధ్యాయము, కీర్తన
124 7వ వచనము చదవండి. ఆ, 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 అక్కడ రాయబడుతుంది. ఎట్లా తప్పించుకున్నట్లంట? పక్షి వేటకాడు పక్షికి గురి వేసేసాడు. అయితే ఆ పక్షి ఏం చేసిందంట? తప్పించుకుంది. వేటకాండ్ర గురి నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా మనము అంటే సజీవులుగా ఉన్నామంటే మనం ఏదో భక్తి పరుల మనమా, మనం ఏదో గొప్పవారమనా, మనం ఏదో మంచివారమా? కాదు. ఎలాగ తప్పించుకున్నామంట? మనము ఎలాగ తప్పించుకున్నామంట? పక్షి తప్పించుకున్నట్లుగా వేటకాండ్ర యొక్క ఉరి నుండి, సాతాను యొక్క ఉరి నుండి రాయబడుతుంది కదా. మిమ్మును మృంగి వేయాలని సాతాను ఎట్లా తిరుగుతున్నా? గర్జించు సింహం వలె. ఒకరోజేనా? ప్రతినిత్యము ప్రతి దినము సాతాను ఏం చేస్తా ఉన్నాడు? గర్జించు సింహం వలె. అయితే దేవుడు మనల్ని ఎట్లా తప్పిస్తా ఉన్నాడు? పక్షి తప్పించుకున్నట్లుగా ఆ వేటకాండ్ర ఉరి నుండి, సాతాను యొక్క ఉరి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? తప్పిస్తూ వచ్చిన. కనుక రాయబడుతుంది 8వ వచనంలో, భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం. పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించబడ్డాం. కారణం ఏంటంటే మన భక్తి కాదు, మన మంచితనము కాదు. రాయబడుతుంది కదా, పక్షి తప్పించుకున్నట్లుగా మనము రాయబడుతుంది కదా. తోటమాలితో యజమాని ఏం చేసినాడు? వేడుకున్నాడు. యజమాని అంటే వచ్చినాడు, అయ్యా ఇది నిష్ప్రయోజనంగా ఉంది, ఈ ఎటువంటి ఫలములు దీనిలో రావట్లేదు, నా యొక్క ఆకలిని తీర్చలేనటువంటిదిగా, లేకపోతే నా ఉద్దేశం నెరవేర్చలేనిదిగా, నేను ఆశించినట్టుగా ఈ చెట్టు లేదు, ఈ చెట్టుని ఏం చేయి నువ్వు నరికివే. అయితే తోటమాలి అనుకున్నాడు, సరే యజమానుడా నువ్వు చెప్పినట్టే చేసేస్తానన్నాడా? తోటమాలి ఏం చేసినాడు? యజమానిని వేడుకున్నాడు, అయ్యా ఇంతవరకు నేను నీళ్లు పోస్తా వచ్చిన, త్రవ్వుతూ వచ్చిన, అనేకమైన సదుపాయాలు చేస్తా వచ్చిన, నీళ్లు పోస్తా వచ్చిన, అయితే ఈ సంవత్సరం కూడా మరీ ఎక్కువగా నేను చేస్తా. కాబట్టి ఆ రీతిగా మన ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయటం ద్వారా మనం ఏం చేయబడ్డాము? నరికివేయబడకుండా, లేకపోతే పక్షి తప్పించుకున్నట్లుగా మనం ఏం చేయబడ్డాము? తప్పించుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఇది యెహోవా యొక్క సహాయమే, లేకపోతే దేవుడైనటువంటి మన దేవుని యొక్క సహాయమే. కాబట్టి ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తా వచ్చినావు. ఇదిగో నీ పక్షి తప్పించుకున్నట్లుగా నేను తప్పించుకున్నా. అద్భుతమైన సహాయం చేసి నువ్వు నా కొరకై తండ్రి కృపాసన కూర్చొని నీ విజ్ఞాపన చేయటం ద్వారా నేను నేటి వరకు నేను ఏం చేయబడ్డాను? సజీవుడిగా ఉన్నా. ఆ మరణము నుండి, లేకపోతే ఆ రెండవ మరణము నుండి నేను తప్పించబడ్డా. కారణం ఏంటిది? నీ యొక్క సహాయమే. కాబట్టి సహాయం చేసిన వారికి మనం ఏం చేస్తాము? సహాయం చేసిన వారికి ఏం చెప్తాం? నోరు మూసుకొని వెళ్ళిపోతామా? మౌనంగా వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? సహాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్తాం. కాబట్టి ఉదయకాలంలో సహాయం చేస్తున్న ప్రభువుకు మనము థ్యాంక్స్ చెప్పి ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన ఎలాంటి సహాయకుడు? ఎలాంటి సహాయకుడు? నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపత్కాలంలో కష్టకాలములో మనము సహాయం చేసేవారు, నమ్మకమైన వారు ఎవరన్నా ఉన్నారని మనము ఎదురు చూస్తాం, ఆలోచన చేస్తాం, వారి మీద మనసు పెడతాం, గురి పెడతాం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, మన ప్రభు ఎలాంటి వాడు? ఆపత్కాలములో, కష్టకాలములో, శ్రమకాలములో, ఇబ్బంది కాలములో, దిక్కుతోచని పరిస్థితిలో ఎలాంటి సహాయకుడైనా మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, ఒక మాట రాయబడుతుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. 16వ వచనం చదవమ్మా. 16వ వచనము, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను పౌలుని ఏం చేశారంట? ఎవ్వరు లేరు పౌలు పక్షమున. పౌలు ఏమంటా ఉన్నాడు? వాదన చేస్తానంటున్నాడా? రండి మీతో కొట్లాడతానంటున్నాడా? తను ఏమంటా ఉన్నాడు? నేను మొదట సమాధానం అని చెప్తా వచ్చినాడు, సమాధానాన్ని కోరుకుంటూ వచ్చినాడు,
సమాధాన విషయమై ప్రయాసపడతా వచ్చినాడు. అప్పుడు ఏం చేశారంట, ఎవ్వరు కూడా పౌలు పక్షమున ఎవ్వరు కూడా ఏ సమయంలో ఆయన సమాధానాన్ని కోరుకున్నప్పుడు, సమాధానం కొరకై ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పౌలు పక్షమున నిలిచిన వారు లేరు. ఏం చేశారంట, అందరూ. అయితే చూడండి 17వ వచనం రాయబడుతుంది, చివరి మాట చదవండి. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోటి నుంచి. కాబట్టి అపత్కాలమున మన దేవుడు ఎలాంటి వాడు, నమ్ముకుని అందరు విడిచిపెట్టిన, ఏ ఒక్కరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, ఎవరు మన పక్షమున నిలవకపోయినా, ఎవరు మనకు పక్షమున నిలవకపోయినా పౌలు పక్షమున ఎవరు నిలిచినారంట, దేవుడే తన ప్రక్కన నిలిచి తన పక్షమందు ఉండి ఏం చేస్తా వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు. కాబట్టి తనంటా ఉన్నాడు కదా, నేను సింహపు నోటి నుంచి తప్పించాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు, నమ్ముకొనదగిన సహాయం. ఏ సమయంలో, అపత్కాలములో ఎవరు మన పక్షం నిలవకపోయినా, ఎవరు మనతో ఉండకపోయినా ఆయన మన పక్షమున ఉండి మనల్ని ఏం చేసినాడు, బలపరిచినాడు. కాబట్టి ఎలాంటి సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయం. ఈ నమ్ముకొనదగిన సహాయకుడు మనకి ఏం చేసినాడు, బలపరిచినాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభును మనం ఆరాధించాలి. ప్రభువా, నువ్వు నాకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి ఆ కష్ట పరిస్థితుల్లో, ఆ శ్రమలో, ఆ ఇబ్బందిలో, ఆ పోరాటములో ఎవ్వరు నా పక్షము లేకపోయినా నువ్వు నా పక్షం ఉండి నన్ను ఏం చేసావు, బలపరిచావు. కాబట్టి అందుకని నిన్ను స్తుతిస్తూ ఉన్నా, అందుకని నిన్ను ఆరాధిస్తున్నా. ఇంకో మాట చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 86వ అధ్యాయం. కీర్తన గ్రంథము 86 17వ వచనం చదవండి. నీవు నాకు సహాయుడవై ఏం చేస్తా ఉన్నాడు, కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు కదా, నేను నీకు సహాయము చేయువాడను నేనే. కాబట్టి ప్రభు మనకి ఏం చేసినాడు, సహాయము చేశాడు. పక్షి తప్పించుకున్నట్లుగా మన ప్రాణంలో ఏం తప్పించబడ్డాయి. నేటి వరకు మనం ఏం చేయబడ్డాము, సజీవులు. కాబట్టి ప్రభు యొక్క సహాయమును పొంది మనమందరం ఏం చేయబడ్డాము, నేటి వరకు నిలిచి ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క సహాయము ద్వారా నేటి వరకు మనం ఏం చేయబడ్డాము, సజీవులుగా ఉన్నాం. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రభు మనకు సహాయము చేసి ఏం చేసినాడు, బలపరిచినాడు. ఎప్పుడు బలపరుస్తా వచ్చినాడు, అపత్కాలంలో, కష్టకాలములో, శ్రమకాలములో, ఇబ్బంది కాలములో ఆయన నమ్ముకునేదగిన సహాయకుడిగా ఉండి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనకు సహాయకుడిగా ఉండి ఏం చేస్తా ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి సహాయకుడు, ఆదరించుచున్న సహాయకుడు. మనకు సహాయకుడు ఎలాంటి వాడు, ఆదరించేవాడు. కనుక రాయబడుతుంది కదా, యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, ఒకని తల్లి ఏం చేస్తుంది, వాడిని ఆదరించినట్లుగా, తల్లి ఆదరించినట్లుగా ఆదరించేవాడు మన దేవుడు. కాబట్టి సహాయకుడైనటువంటి ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, అక్కడ రాయబడుతుంది కీర్తన గ్రంథము 94, కీర్తన 94 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. ఎలాంటి ఆదరణ ఇది అంట, గొప్ప ఆదరణ. తల్లి ఆదరించినట్టుగా గొప్ప ఆదరణ. ఈ ఆదరణ ద్వారా మనకి ఏం కలుగుతా ఉంది, మన ప్రాణానికి నెమ్మది. మన ప్రాణములో లేకపోతే మన మనస్సులో విచారములు హెచ్చవుతా వచ్చినాయి. నా పరిస్థితి ఏమవుతుందో, నా ఈ ఆరోగ్యం బాగుతుందో లేదో, లేకపోతే ఈ శ్రమ నుంచి నేను బయటపడతానో లేదో, లేకపోతే ఈ ఇబ్బంది నుంచి నేను తొలగిపోతానో లేదో, నా పరిస్థితి ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో అని మనటువంటి విచారములు మన హృదయములో హెచ్చవుతూ రాగా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, ఆదరిస్తూ వచ్చినాడు. ఎటువంటి ఆదరణ ఇది, గొప్ప. ఆయన మనకు సహాయకుడిగా ఉండి ఏం చేస్తూ ఉన్నాడు, గొప్ప ఆదరణ ఇస్తూ ఉన్నాడు. తన ఇంటికి వచ్చినప్పుడల్లా తల్లి ఆదరించినట్టుగా తన వాక్యము చేత మనల్ని ఆదరించి బలపరుస్తూ వచ్చినాడు.
కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించాలా. ప్రభువా, నువ్వు నాకు సహాయకుడిగా ఉండి ఒక తల్లి ఆదరించినట్టుగా, లేకపోతే ఒక గొప్ప ఆదరణ నువ్వు నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. కనుకనే నేను నా ప్రాణముతో నెమ్మదిగా ఉన్నాను. నేను నెమ్మదిగా ఉండడానికి నీవు గొప్ప ఆదరణ నాకు అనుగ్రహిస్తూ వచ్చినావు. అందుకని నిన్ను స్తుతిస్తూ ఉన్నా, అందుకని నిన్ను ఆరాధిస్తూ ఉన్నా. ఇంకోటి చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము చదువుదామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే. ఎవరికి సహాయం చేస్తా ఉన్నాడు? శోధింపబడు వారికి సహాయం. ఎందుకు? మన దేవుడు శోధించబడ్డాడు, నరరూపిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై శ్రమపడ్డాడు, మన కొరకై గాయపరచబడ్డాడు, మన కొరకై తృణీకరించబడ్డాడు, మన కొరకై అపహాసించబడ్డాడు. కాబట్టి శోధింపబడుచున్న మనకు కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సహాయం. కాబట్టి శత్రు సాధాను అనేకమైన శోధనల గుండా మనకి తీసుకుని వచ్చినప్పుడు ఆ శోధనలో మనకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? సహాయం చేస్తాడు. ఆ శోధనలో మనం పడకుండా, లేకపోతే ఆ కీడులో మనం పడకుండా, లేకపోతే ఆ పాపములో మనం పడకుండా, లేకపోతే దేవుని నుండి మనం దూరము కాకుండా, దేవుణ్ణి మనం విసర్జించకుండా ఆయన సన్నిధిలో మనం నేటి వరకు ఉన్నామంటే ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? సహాయం. కాబట్టి ప్రభువా, అనేకమైన శోధనలు నాకు వస్తూ వచ్చినాయి, అనేకమైన పరిస్థితులు నా జీవితంలో అనుమతించబడతా వచ్చినాయి. అయితే ఆ పాపము చేయకుండా, లేకపోతే ఆ కీడులో పడకుండా, లేకపోతే నీకు విరోధంగా నేను పాపము చేయకుండా ఉండడానికి నువ్వేం చేస్తా ఉన్నావు? సహాయము. కాబట్టి వీటిని బట్టి ప్రభువుని ఉదయ కాలంలో మనం ఏం చేయాలి? బట్ ప్రభు అంటా ఉన్నాడు కదా, భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు సహాయం. ఎలాంటి సహాయం అది? అద్భుతమైన సహాయం, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. కాబట్టి ఆ సహాయము పొంది నేటి వరకు మనం ఏం చేయబడ్డాము? సజీవులుగా ఉన్నాం. ఆ సహాయమును పొంది మనం ఎట్లున్నాము? బలపరచబడుతూ ఉన్నాం. ఆ సహాయమును పొంది మనం ఏం చేయబడతా ఉన్నాం? నేటి వరకు ఆదరించబడతా ఉన్నాం. దేవుని వలన సహాయము పొంది శోధన నుంచి మనం ఏం చేయబడతా ఉన్నాము? తప్పించబడతా ఉన్నాం, కాపాడబడతాం. వీటన్నిటిని బట్టి ప్రభువును మనం ఆరాధించుదామా? ఆరాధించకుండా మౌనంగా ఉండడం ప్రభుకి ఇష్టమా? ఒక్క పెన్ను ఇస్తే బ్యాంకులో కానీ ఎక్కడైనా రాసేటప్పుడు కొద్ది పెన్ను ఇవ్వండి అంటే మనం పెన్ను ఇస్తే, జస్ట్ సంతకం చేసేదానికి పెన్ను ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? థ్యాంక్స్ అంటారు. చిన్న మాట, చిన్న పెన్ను ఇచ్చిందని. అయితే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ఎక్కువైన సహాయం, తల్లి ఆదించిన దానికంటే గొప్ప ఆదరణ అనుగ్రహించి బలపరుస్తూ కాపాడుతున్న దేవునికి మనం ఏం చేయాలి? సాగిలపడి, సాష్టాంగపడి ప్రభువును మనము ఆరాధిస్తాం. కాబట్టి దేవుడు మనకు అలాగూ సహాయం చేయాలి.